లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను ఎగ్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ బుర్జీ. ముందు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం మెంతి పొడి, సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ, అల్లం, ఇందులో పేస్ట్ వేయకూడదండి. ఇలా సన్నగా చాప్ చేసుకొని వెల్లుల్లిపాయ, అల్లం బాగా సన్నగా తరుక్కొని వేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. వేగిపోయినాయి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, కరివేపాకు అండి. కరివేపాకు రెండు వేగిపోయినాయి. సన్నగా తరిగిన ఆనియన్స్, బాగా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు తరిగేవి సన్నగా ఇవి వస్తున్నాయి కదా, మిషన్ లాంటివి, వాటిల్లో వేసేసుకుంటే చక్కగా సన్నగా వచ్చేస్తాయి అన్నమాట. అందులో వేసినవి నేను పోయింది, మనం ఎంత సన్నగా పోయిందేనండి. మనకి తొందరగా అవుతుంది, చక్కగా వేగుతుంది. అంతే, ఉల్లిపాయ జస్ట్ మగ్గితే చాలండి, బాగా ఎర్రగా వేగకూడదు ఈ బుర్జీకి. ఇది ఎగ్ బుర్జీ కదా, బాగా వేగిపోకూడదు ఉల్లిపాయ, కొంచెం జస్ట్ మగ్గితే చాలన్నమాట. ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. జస్ట్ మగ్గింది ఉల్లిపాయ. ఇప్పుడు ఎగ్గులు వేసేసుకుందామండి. 4 ఎగ్స్ ఇవి. ఇది మొత్తం ఒక్కసారి కలిపేయకూడదండి. కొంచెం వేగిన తర్వాత కలుపుకోవచ్చు అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ బుర్జీ. ఇది చక్కగా మనకు చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది.
ఎగ్ కదా ఉంటుంది. ఇప్పుడు కలిపేసుకోవచ్చు మొత్తం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. కోడిగుడ్డు కదా, కొబ్బరి గసగసాల పొడి అన్నీ కొంచెం కొంచెం, లైట్గా మసాలా పొడి. కొంచెం వేగినాయి కదా, కొంచెం ఉప్పు, కారం కొద్దిగా లైట్గా. మనం పచ్చిమిరకాయలు వేసాము, మిరియాల పొడి వేసాము కనుక కొంచెం తక్కువ వేసుకోవాలి కారం. గుమ్మగుమ్మలాడుతుందండి. పొడిలు వేసాం కదా, అదిరిపోతుంది వాసన. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా కూడా అయిపోద్ది, ఈజీగా. సూపర్ అరోమా. అయిపోయిందండి ఎగ్ బుర్జీ. మరి ఎట్లాగా ఎగిపోకూడదు అనమాట, ఇలా ఉంటేనే బాగుంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఇందులో కొత్తిమీర మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. సూపర్. అయిపోయిందండి ఎగ్ బుర్జీ. సూపర్ టేస్టీ. నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ బుర్జీ. టేస్టీ టేస్టీ. థ్యాంక్ యూ. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి.